స్మార్ట్ పీపుల్ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో నా వ్లాగ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో సే హాయ్. హాయ్ చెప్పమా. హాయ్ హాయ్ చెప్పలే 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 చెప్పలమ్మా. చెప్పలే హాయ్ చెప్పవా చెప్పవా. సో ఓకే, ఈ రోజు మన వీడియో ఏమంటే మీకు తమిళ చూస్తుంటేనే అర్థం ఏంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎవరైనా చూస్తుంటే సిన్సియర్ గా అడుగుతున్నా, లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చూస్తున్నారు చాలా మంది ఇష్టంగా చూస్తున్నారు వ్లాగ్స్, కానీ లైక్ చేయరు. ఒక లైక్ కూడా రాదు. ఈ లైక్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే నా వీడియో వేరే వాళ్ళకి వెళ్ళదన్నమాట. సో ఫస్ట్ లైక్ చేసి వీడియోలో కంటిన్యూ కదా. సో చేశారు కదా, లైక్ చేసే ఉంటారులేండి. సో అని అనుకుంటున్నాను. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు, సో మా అమ్మ నా కోసం అయితే 10 జతల డ్రెస్సులు కొనింది అనమాట. లిటరల్లీ సో 10 జతల డ్రెస్సులు అయితే కొనింది. నేను మీకు అన్ని చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తానంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ హ్యాపీనెస్ ని నేను అందరికన్నా ముందు పంచుకోవాల్సింది మీతోనే కదా. సో అండ్ మా అమ్మ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బట్టలు అయితే కొనింది. ఆ బట్టలు చూపించాలంటే నాకు కింద ఉంటది. కింద ఆడుకుంటా సో ఓకే, మన ఫస్ట్ డ్రెస్ అయితే ఇదే అన్నమాట. సో అందుకే ఇదే డ్రెస్ వేసుకొని చేస్తున్నాను. ఎంత క్యూట్ గా ఉంది కదా కోట్స్. యాక్చువల్లీ నేను ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటున్నాను, కానీ కుదరలేదు అనమాట. ఏదో ఒకటి అంటే ఎలా అంటే లైక్ ఇలాంటివి నాకు సెట్ అవుతాయా లేదా అలా ఉంటది కదా. సో కార్డ్ సెట్స్ మనకి సూట్ అవుతాయా, నైట్ డ్రెస్ లాగా ఉంటుందా, ఎలా ఉంటది అనేసి ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట. అందుకే తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తా ఉంటే అందులో మా అమ్మ నాకు వేసింది. సో ఇదే ఫస్ట్ కార్డ్ సెట్. సో సైజ్ ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేవన్నీ హైలైట్. ఈ డ్రెస్ వచ్చి మీషోలో ఆర్డర్ చేసి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ డ్రెస్ అనమాట. నేను ఏది వేసుకొని జస్ట్ చూపిస్తాను, అంటే ఇలా చూపిస్తాను. చూసారా, పర్పుల్ కలర్ డ్రెస్ విత్ వైట్ ప్యాంట్, వైట్ వేల్. సో ఇది డ్రెస్ ఉందమ్మా. సో ఇది మనకు 10 రోజులకి దసరాకి 10 డ్రెస్సులు కొన్నారు. కాకపోతే మనం లేట్ గా వచ్చాం కదా. అండ్ నేను వచ్చినా కూడా 5 days అసలు ఏమీ సెలబ్రేట్ చేయలేదు అనమాట. ఇదిగో మా అమ్మ వచ్చేసినారు. ఇదిగో వీళ్ళే మా అమ్మ. ఎలా ఉన్నారు? హాయ్ హాయ్. ఒక మంచి ఫ్యామిలీ పిక్. అడుచుంటే నాకు వద్దు, పెట్టకూడదు. పెడతా ఓకే, సెకండ్ డ్రెస్. యాక్చువల్లీ నేను మీకు క్యాట్లాగ్ కూడా చూపించాలి, ఎందుకంటే మా అమ్మ క్యాట్లాగ్ డ్రెస్ కూడా అనమాట. ఇదిగోండి, ఇది సెకండ్ డ్రెస్. ఇలా ఉంది. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఒక డ్రెస్ మాత్రం వేసుకొని చూసాను, మిగిలిన అలాగే ఉన్నాయి. సో మంచిగా ప్యాక్ ఉంది కదా, ఎందుకు ఇది చేయడం అని ఓపెన్ చేసి చూద్దామంటే మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ అన్ని ప్యూర్ కాటన్ లో తీసుకుంది మా అమ్మకి. ఇట్లా బట్ట ఎక్కడ నుంచి దొరుకుతాయి అర్థం కాదు. ఫుల్ బ్రీతబుల్ క్లాత్. సో ఒక సైజ్ ఎక్కువ తీసుకుందంట, XXL. ఇన్ కేసు షింక్ అయితే కూడా మనకి యూజ్ అవుతుంది అని. అండ్ దానికి ప్యాంట్ అండ్ వేలి ప్యాటర్న్స్ నాకు సూట్ అవుతాయి కదా మమ్మీ. సూట్ అయితే అనుకున్నావు కదా. అన్ని మంచిగా ఉన్నాయి అనమాట. ఇంకా వీడియో చెయ్యాలి అంటే నాకు. అండ్ అది వచ్చి ఎల్లో కలర్, అది గోల్డెన్ ఎల్లో కదా మమ్మీ. గోల్డెన్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్. ఇది వచ్చి లెమన్ ఎల్లో విత్ రాయల్ బ్లూ. ఇది రాయల్ బ్లూ కాంబినేషన్. అన్నిటికీ ఇలా ఇక్కడ నెక్ యూస్ పార్ట్ దగ్గర ఇలా చిన్న ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. ఎంబ్రాయిడరీ కాదు, ఇది వేరే క్లాత్, లైక్ ప్యాంట్ క్లాత్ ని లేస్ పెట్టి అతికించారు. ప్యాంట్ క్లాత్ ని నీట్ గా లేస్ పెట్టి అతికించారు. అండ్ దీనికి
బై కాంబినేషన్ అద్దరిపోదా కలిసి వేసుకుంటే. చూడండి అసలు చూస్తేనే ఇది కాంబినేషన్ నాకు కూడా బాగా సెట్ అయితే ఇట్లాంటి. అండ్ ఇది దుపట్టా. సో దుపట్టా అన్ని 2.3 మీటర్స్ ఉన్నాయి. ఈ మధ్య మంచిగా రావు కదా. సో బయట మనం స్టోర్ పోయి తీసుకుంటే ఇదే బెటర్ అన్నమాట, మంచిగా వస్తాయి. సో ఇది వచ్చి ఇలా వస్తుంది ప్రింట్. ఇది కూడా డార్క్ కలరే. అమ్మ నాకేమో కనీసం డార్క్ కలర్ అనుకున్నా. డిజైన్స్ అన్ని లైట్ ఉన్నాయి. చెప్తా ఎందుకని. ఎందుకంటే పాపంది కదా, పూస్తుంది కదా కదా మమ్మీ. సో ఇది వైట్ కలర్ కూడా ఉన్నాయమ్మా. వైట్ అది ఉంది ఉందంట, వైట్ కలర్ ఉందంట, రెడ్ కలర్ ఉందంట. సో అన్ని మిక్స్ కొన్నావా. దీనికి ప్యాంట్ ఇది సేమ్ ఫార్మల్ ప్యాంట్ లాగా ఉంది మమ్మీ. ఆరాంగా షర్ట్ పైన కూడా పేర్ చేయొచ్చు. అసలు ఒక డ్రెస్ వేసుకున్నాను నేను, ఎంత కంఫర్ట్ గా ఉంది తెలుసా. మొన్న నేను గుడికి పోయినప్పుడు వేసుకున్నాను అనమాట. అస్సలు ఎంత బాగుందంటే డ్రెస్ అంత బాగుందనమాట. ఇంకా నా కూతుర్ని పట్టుకోలే నేను మీకు డ్రెస్సులు చూపిస్తాను. ఇంకా అన్ని ఓపెన్ చేసి చూపించాను, బట్ ఈ కాంబినేషన్ చూపిస్తాను. క్లాత్ అంటూ సూపర్ బ్రీతబుల్, సూపర్ గా ఉంది. నీళ్ళు వేసిన యా ఒకటైతే వాష్ కూడా చేసేసింది అమ్మ. ఇదే నేను మొన్న వేసుకున్న డ్రెస్. దీనికి పింక్ కలర్ లావైంది కదా బట్ట. యా లైనింగ్ లేదు, అదే డౌట్ ఉంది నమ్మకి లైనింగ్ లేదు అని. బట్ ఇది ఉతికేసింది ఆల్రెడీ. దీని ప్యాంట్ పింక్ ప్యాంట్ విత్ వేలు డిజైన్ వేలు అది వేసుకో. నా కూతురు చేయలేదు. యా సో అండ్ ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్. మనం ఓపెన్ చేసి చూపించాను. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. రీసెంట్ గా ఇది నేను బిగ్ బాస్ లో దివ్య వేసుకోవడం చూసా. ఆల్మోస్ట్ ఇలాగే ఉంది చూడండి, రీల్ లో కూడా చూసా. నేను ఈ డ్రెస్ వేసుకొని సేమ్ అలాగే రెడీ పెట్టా. చాలా బాగుంది. ఇలా ఉంటది. అన్నిటిని ఓపెన్ చేసి వేసుకొని చూపించాలా అని ఉంది. ఇలా ఉంటది. అన్ని ఓపెన్ చేసి వేసుకొని చూపించాలా అని ఉంది. కానీ నా బొమ్మని అస్సలు వదలట్లేదు తను. ఇది కూడా ఒక రీజన్ నేను లాస్ట్ 5 days నుంచి వీడియో తీసుకోవడానికి. అండ్ ఇది ఫోటో ఇది వచ్చి వైట్ ఉంది కానీ ఫోటోలో మాత్రమే ఈ కలర్ ఉంది. సో బాదం కలర్ ఉంది కానీ ఇది మాత్రం వైట్ అండ్ పింక్ కాంబినేషన్. దీంట్లో బాదం అండ్ రెడ్ కనపడుతుంది ఫోటో. సో ఇప్పుడు మీతో పాటు నాకు కూడా తెలియాల్సిన ఒక క్వశ్చన్ ఆన్సర్. ఇంకా కోడ్ సెకండ్ తీసుకో ఇట్లా చెప్తా. సో ఇది కూడా మంచిగా ఫార్మల్ ప్యాంట్ లాగా ఉంది. చూడండి ఇలాగా లైన్స్ వస్తే మన సూపర్ గా కనిపిస్తుంది కదా. అండ్ ఆ లైన్స్ కూడా మామూలుగా లైన్స్ కాదన్నమాట. చూడండి ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు ఓపెన్ చేసి చూపించేదైతే బాగుండేది. ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మంచిగా. ఒక వీడియోని నేను ఏ వీడియో తీయాలనుకున్నా నా కూతురు నన్ను వదలదన్నమాట. సో ఇలా మంచిగా ప్యాంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. మమ్మీ చెప్పు మమ్మీ ఉంది కాంబినేషన్. చాలా సార్లు మీరు చూసింటారు నా యూట్యూబ్ వీడియోలో. బట్ కాకపోతే అది ఓన్లీ టాప్ అండ్ వేలు వేలు ఇలా లేదు, అంటే ఇంత సాఫ్ట్ గా లేదు. ఇవన్నీ సేమ్ క్లాత్ కదా మమ్మీ. సో యాక్చువల్లీ ఇది మొత్తం క్యాట్లాగ్ అన్నమాట. మమ్మ ఒక దగ్గర హోల్సేల్ షాప్ పోయింది, అక్కడ అది చూపించిన. సో హోల్సేల్ షాప్ పోయింది. క్యాట్లాగ్ బుక్ ఇక్కడ చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది. ఈవెన్ ట్రాన్స్పరెంట్ కూడా లేదు కదా. పిండినా కూడా ఇది మంచిగా పటన్ గా అయింది. పిల్లలు తీసుకెళ్ళడానికి ఇలా వేయడానికి కూడా పనికి వస్తుంది. ఇలా పువ్వు అన్నట్టు ఎట్లా ఇట్లా ఇట్లా. సో ఇది ఇంకో కోడ్ సెట్ అన్నమాట. ఇది వచ్చిన రోజే నాకు పాత్రం ఎక్కువ కదా వేసేసుకున్నాడు అనమాట. సో బయటకి వెళ్తుంటే కోడ్ సెట్ అంటే తెలుస్తుంది. ఇది కూడా మీషోలో తీసుకున్నారు. సో ఇప్పుడు మొత్తం ఇలాంటి డ్రెస్సులు 8.
అండ్ 2 కోట్ సెట్స్. ఇది ఒక డ్రెస్ ఇక్కడ ఇప్స్ అనమాట, అంటే పర్పుల్ కలర్ ది. మొత్తం 8 కలర్ డ్రెస్లు టోటల్. 11 అండ్ ఇంకోటి తెలుసా 10 8 + 3 11. 8 + 3 11. నాకన్నా షార్ప్ గా ఉంది అదే. సో ఇప్పుడు నాకు తెలియాల్సిన అవసరం అంటే, ఇప్పుడు నాకు ఉన్నట్టు నేను ఈ జతల బట్టలు ఎందుకు కొన్నాం? కొనాలనిపించి కొన్నాం. మొత్తం ఎంత పెట్టినావు? చెప్పుమా, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. చెప్పు. డ్రెస్సులు 5,000 అవి. ఇవి ఒక సో ఈ 8 డ్రెస్సెస్ కలిపి 8 క్యాట్లాగ్ బుక్ ఎంత చూపు. నేను మళ్ళీ పెడతా. 8 క్యాట్లాగ్ డ్రెస్సెస్ కలిపి 5,000 చిల్లరనా? చెప్పు. 5,000 చిల్లర. అండ్ మీ 3. సో 1,200 అంటే ఒకటి 400 పడింది. ఆల్స్ అంటే ఇది బొట్టు వికదు అమ్మ పప్పి పెట్టాలి. పప్పి పెట్టేసి వచ్చింది. అమ్మ కాయ చేయి పాప కాడా ఎందుకు చూపి. అల్లినోడు. సో ఇది అన్నమాట మ్యాటర్. హోప్ఫుల్లీ నా డ్రెస్ అని మీకు చూపించాను అనుకుంటా. ఫాస్ట్ గా మాట్లాడతాను నేను, సో మీకు అర్థమైందో లేదో తెలీదు. చాలా మంది అర్థం కాదు. మాట్లాడితే వస్తుంది. బాయ్ చెప్పాను. ఓకే బాయ్ చెప్పు. సో మీకు ఈ చిన్న క్యూట్ నైస్ స్వీట్ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. పప్పి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.